శనగలతో పునుగులండి. ఇప్పుడు శ్రావణ మాసం కదా, శనగలు బాగా మిగిలిపోతూ ఉంటాయి కదా, ఇలా మొలకల్లాగా వచ్చేలాగా చూసుకుని 2 రోజులు మూత పెట్టేస్తే మొలకలు వచ్చేస్తాయండి. అందులో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర బాగా ఎక్కువ వేసుకోండి. కొత్తిమీర కూడా వేసుకుంటే పునుగుల్లో చాలా బాగుంటుందన్నమాట. ఇవి మెత్తగా గ్రైండ్ చేసేసి ఈ శనగల పిండి మాత్రం ఒక 2 స్పూన్స్ బియ్య పిండి వేసి గ్రైండ్ చేసానండి. ఇదేంటంటే గట్టిగానే చేసుకోండి, లేకపోతే నూనె బాగా పీల్చేస్తాయి. ఆయిల్ పీల్చేస్తే మళ్ళీ మనం ఆయిల్ తింటే కడుపులో తిప్పుతూ ఉంటుంది కదా, అందుకని అనమాట. కొంచెమే నూనె పెట్టానండి, ఎక్కువ నూనె పెట్టలేదు. ఇదేంటంటే అన్నీ మిక్స్ చేసేసి అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, కొత్తిమీర మిక్స్ చేసేసి ఇలా పునుగుల్లాగా వేసుకోవడం అండి. మామూలుగా వడలులాగా వేసుకుంటాం కదా, వడల కన్నా ఈ పునుగులు చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ట్రై చేసి చూడండి, ఎందుకంటే బాగా కరకరలాడుతూ క్రిస్పీగా వస్తాయి, మధ్యలో చక్కగా బాగా గుల్లగా వేగుతాయి అన్నమాట. బాగుంటుంది. పలుచగా మాత్రం పిండి చేసుకోకండి, పలుచగా చేసుకుంటే కనుక ఆయిల్ బాగా పీల్చేస్తాయి. ఇప్పుడు కూడా టిష్యూ పేపర్ వేసాను, ఏమన్నా ఆయిల్ పీల్చేస్తే బయటకు వచ్చేస్తుందని. ఎందుకంటే ఎక్కువగా ఇవి ఈవినింగ్ స్నాక్స్ కింద తింటాం కదా. ఇలాగే శనగల్ని మనం ఉడికించేసి తాలింపు పెట్టుకుంటే కూడా మధ్యలో చిన్న చిన్న కొబ్బరి ముక్కలు వేసుకుని అవి కూడా బాగుంటాయండి. పిల్లలకి ఇస్తే కనుక ఒక గుప్పిడి ఇచ్చామనుకోండి, వాళ్ళకి మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ నెక్స్ట్ ఇష్టంగా తింటూ ఉంటారు అన్నమాట చక్కగాను. ఈ పునుగులు కూడా బాగానే తింటారండి, పిల్లలకి చాలా ఇష్టంగా ఉంటుంది. కాకపోతే ఏంటంటే పచ్చిమిరపకాయలు నేను కారం లేనివే వేసాను, మీరు అలా కారం లేనివి చూసుకోండి. లేకపోతే పిల్లలకి ఇచ్చేటప్పుడు కనుక పచ్చిమిరపకాయలు లేకుండా ఇవ్వండి. అల్లం మాత్రం వేయండి. అల్లం ఏంటంటే డైజెషన్కి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. ఇలా ఒకసారి ట్రై చేయండి. కొత్తిమీర వాసనతో శనగలకి ఎందుకంటే ఒకలాంటి చిరు చేదు వాసన ఉంటుందండి. ఈ కొత్తిమీర వేయడం వల్ల, జీలకర్ర వేయడం వల్ల, అల్లం వల్ల ఏంటంటే ఆ వాసన పోతుంది. చాలా చాలా బాగుంటాయి అన్నమాట పునుగులు. ఒక్కసారి వేసుకుంటే మధ్య వేసుకోవాలనిపిస్తుంది. అయితే ఆయిలీ ఫుడ్ కావాలంటే మీరు ఓవెన్లో కూడా పెట్టేసేసుకోవచ్చు, లేకపోతే ఫ్రైయర్లో పెట్టుకోవచ్చు అండి. ఫ్రైయర్లో కనుక కిందన మనం ఏంటంటే పేపర్ వేసేసి చక్కగాను, బటర్ పేపర్ వేసేసి పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు ఆయిల్ లేకుండానే తినొచ్చు అనమాట. 2 వైపులా 1 స్పూన్ ఆయిల్ మాత్రం రాస్తాము పైన, చాలండి. ఈసారి నేను ఫ్రైయర్లో పెట్టిన కూడా చూపిస్తాను. ఈసారి ఫ్రైయర్లో పెట్టలేదన్నమాట, అన్నీ కూడా ఆయిల్లోనే వేయించాను, కొంచెమే కదా అనేసి. అది కాక ఎప్పుడో కానీ ఆయిల్ ఫుడ్ తినాం కదా, అప్పుడప్పుడు తింటే ఏమీ అవ్వదు. మిగిలిన ఆయిల్ అయితే బయట పడేసేస్తాం కదా. అందులో నేను ఏంటంటే ఆయిల్ ఇంట్లోనే ఆడుకుంటానండి, పల్లి నూనె చక్కగా మంచిగా వస్తుందన్నమాట. అందుకనే పల్లి నూనె బయట కొనాలంటే భయం వేస్తుంది అన్నమాట. ఎందుకంటే కిలోకి ఒక 1/2 కిలోనే వస్తుంది ఆడుకుంటే, అంతకన్నా ఎక్కువ రాదన్నమాట. సర్లేండి, ఏ ఆయిల్ అయినా వాడుకోవచ్చు, అదేమి కాదు, మామూలుగా చెప్తున్నాను. మంచి ఆయిల్ తింటే కనుక మంచిది అనేది.